ఎన్నికల వాతావరణం వేడెక్కే కొద్దీ కుకట్పల్లి సీన్ మారుతోంది. మొన్నటి వరకు కుకట్పల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డ్యామ్ షూర్ విజయం సాధిస్తారని అందరూ భావించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న ట్రెండ్ సిచ్యువేషన్ కుకట్పల్లి ఓటర్లపైన ప్రభావం చూపుతుందోమోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కుకట్పల్లి నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించిన కృష్ణారావు మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకోవాలన్న లక్ష్యం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. 2 సార్లు కూడా 40,000 పైచీలుకు ఓట్లతో విజయం సాధించిన కృష్ణారావు ఈసారి విజయం కోసం శ్రమించాల్సి వస్తోంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు ఈసారి ఎవరికి ఓటేస్తారన్న దానిపై గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఇక తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తుతో కుకట్పల్లి నియోజకవర్గం జనసేనకు కేటాయించడం కూడా ఇక్కడ రాజకీయాలపై ప్రభావం చూపెడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పోటీ చేస్తుండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. కుకట్పల్లి నియోజకవర్గంలో ఓటర్లు ఈసారి ఎటువైపు ఓటేస్తారన్న దానిపై ఎంతో యాంగ్జైటీ ఉంది. షేర్లింగంపల్లి నుంచి పోటీకి ప్రయత్నించిన బండి రమేష్ అనూహ్యంగా కుకట్పల్లి రావడంతో 3 పక్షాలు గెలుపు కోసం హోరాహోరీ తలపడుతున్నాయి. ఎవరి ఓట్లు ఎవరికి పడతాయి, ఎవరికి నష్టం, ఎవరికి లాభం లెక్కలేసుకుంటూ నాయకులు ప్రచార జోడు కొనసాగిస్తున్నారు. కుకట్పల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాధవరం కృష్ణారావు ఉన్నారు. ఆయన కుమారుడు సందీప్ రావు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ నవీన్ రావు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో కృష్ణారావు దండిగా సంపాదించారు. ప్రజల్లో ఉంటూ పేదల కోసం పనిచేస్తున్న భావన నియోజకవర్గం అంతటా తీసుకొచ్చారు. ఉదయం కార్యకర్తలకు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తారు. భూ కబ్జాలకు పాల్పడ్డారని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో గౌరవ భావన ఉంది. ఇక ఈ నియోజకవర్గంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరగా మరికొందరు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ గూటికి చేరారు. గొట్టిముక్కల వెంకటరావు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరాడు. బీఆర్ఎస్ ముఖ్య నేతగా గతంలో పనిచేసి అటు ఇటు తిరిగి మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు గొట్టిముక్కల పద్మారావు. కేపీహెచ్పీ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గౌసిద్దీన్, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, కుకట్పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఈ నియోజకవర్గంలో కీలక నాయకులుగా ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. అది పార్టీకి నియోజకవర్గంలో మైనస్. అయితే అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం అన్నది ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో కలిసొచ్చే అంశం. కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్యంగా బండి రమేష్ టికెట్ సంపాదించారు. నియోజకవర్గంలో స్థానికుడు కాకున్నా పార్టీ నుంచి టికెట్ పొంది ఆయన గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత చాన్నాళ్లకు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బండి రమేష్ భారీగా సంపాదించారు. ఆయనను బలమైన అభ్యర్థి కావడం, రేవంత్ రెడ్డి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. గొట్టిముక్కల వెంకటేశ్వరరావు తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. సత్యం శ్రీరంగం నియోజకవర్గంలో కీలక నాయకులుగా ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుగా గోపిశెట్టి రాఘవేంద్రరావు, మహమ్మద్ మొయిజ్, పి నాగిరెడ్డి, గాలి బాలాజీ, దుర్గారాణి ఉన్నారు. కుకట్పల్లి బీజేపీ నుంచి పన్నాల హరీష్ రెడ్డి, మాధవరం కాంతారావు టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించింది. అయితే ఇక్కడ జనసేన నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బరిలో దిగారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నారు కూడా. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు కూడా. అయితే అనూహ్యంగా ఆయన జనసేన నుంచి ఎన్నికల్లో బరిలో దిగారు. ప్రతిష్టాత్మక నియోజకవర్గం కుకట్పల్లిలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ గుర్తింపు పొందింది. హైటెక్ సిటీతో లింక్ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం రాష్ట్రంలోనే సంపన్న ప్రాంతంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కాపు కమ్మతో పాటు శ్రీకాకుళం వలస కూలీలు గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. కుకట్పల్లి నియోజకవర్గంలో ఓసీ, తూర్పు కాపు, మున్నూరు కాపు కలిపి సుమారుగా 20% పైగా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సైతం 8 నుంచి 10% వరకు ఉన్నారు. ముదిరాజ్, గౌడ్, యాదవ వర్గాలకు చెందిన వారు సుమారు 30% పైగానే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ 11 నుంచి 12%, మైనార్టీలు 10 నుంచి 15% వరకు ఉన్నారు. ఇక్కడ
మైనార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉంది. రెడ్డి, వైశ్యులు ప్రముఖంగా ఉన్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలో మొత్తం 417 పోలింగ్ బూతులు వ్యాపించి ఉండగా మొత్తం 4,47,523 మంది ఓటర్లు ఉన్నారు.